అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ రోజుగానే తర్వాత జరిగిన దాడులన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయి. ఎందుకంటే ఎన్నికల ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేక వేదికల మీద ఎన్నికలైన తర్వాత, పోలింగ్ జరిగిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత ఒక రోజులో 2 గంటల్లో మరి ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తానని బహిరంగంగా మాట్లాడాడు. అంటే అతను ఈ నియోజకవర్గంలో అరాచకం సృష్టించాలనేది ముందుగానే ఫిక్స్ అయ్యాడు. నామినేషన్ రోజు కూడా మాట్లాడాడు. మరి ఆ రోజు వరికపూడిసెల పరిశీలన అని చెప్పేసి ఈ అనిల్ కుమార్ యాదవ్ తోటి బయలుదేరిన రోజు కూడా ఇదే విధంగా మాట్లాడాడు. అంటే అతను ముందస్తుగానే చెప్పాడు, నేను అరాచకం చేస్తాను అని. దీన్ని కూడా సుమోటాగా స్వీకరించాలి పోలీస్ శాఖ, ఎన్నికల కమిషన్. ఎన్నికల రోజు రెంటాల గ్రామంలో మొదలుపెట్టి కండ్లకుంట, కొత్త పుల్లారెడ్డిపురంలో విధ్వంసం సృష్టించారు. కొత్త పుల్లారెడ్డిపురంలో రేఖ్యా నాయక్ అనే ఒక అతన్ని బరిసెతో పొడిచి అతని గుడిసెని నామరూపాలు లేకుండా చేసి, అదే కండ్లకుంట గ్రామంలో ఎవరైతే పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నారో వారి భార్యా బిడ్డల్ని కొట్టి వీడియో కాళ్ళు చూపించి బెదిరించి మరి ఏజెంట్స్ని డ్రాప్ చేయించారు. వాళ్ళు దెబ్బలతో ఉంటే కనీసం అంబులెన్స్ను కూడా రాకుండా అడ్డుకున్నారు. మాచర్ల పట్టణంలో ఒక తెలుగుదేశం వర్గీయులు కాలనీలో ఎక్కడో ఉంటే అక్కడికి 5 స్కార్పియోలు వేసుకొని వెళ్ళి ఎమ్మెల్యే తమ్ముడు వెంకటరామరెడ్డి గుంపు మీదుగా తొక్కించుకొని పోయి అంతటితో ఆకుండా మళ్ళీ రివర్స్ గేర్ వేసుకొని వెనక్కి దొక్కించుకుంటూ వచ్చాడు. ఈ కేసులో 324 కట్టారు పోలీసులు. మరి పాలవాయి గేట్లో శాసనసభ్యుడు ఎవరైనా లోపలికి పోవచ్చు, ఎలక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు, బయటికి రావాలి. అలాంటిది పోవటం ఈవీఎంని ఒకసారి 2 సార్లు కొట్టడం, ఎవరైతే శేషగిరి ఉన్నారో ఆయన అడ్డుపడితే ఆయనకి వార్నింగ్ ఇవ్వటం, సరే ఈవీఎం పగిలిపోయింది కదా దీన్ని మళ్ళీ రీసెట్ చేయడానికి కొంత టైం పడుతుందంటే ఆయన బయటికి వచ్చిన తర్వాత ఈయన చూపించి వీడి సంగతి తేల్చమంటాం, వాళ్ళు రౌడీ మొక్కలు రెచ్చిపోయి దాడులు చేయటం, మరి ఇవన్నీ కూడా 324 సెక్షన్ కట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాలవాయి గేటులో మొదటి నుంచి చివరి దాకా ఎమ్మెల్యేనే బాధ్యుడు. నియోజకవర్గంలో ఏ సంఘటన జరిగినా కూడా ఎమ్మెల్యే ప్రమేయంతో జరిగింది, తాత్కాలికంగా జరిగినాయి కాదు. ముందే చెప్పాడు అతను దాడులు చేస్తామని, అదే ప్రకారం చేశాడు. ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం కూడా విధ్వంసం సృష్టించారు. నేను పోలింగ్ రోజున నేను ఫస్ట్ పోయింది గురజాల హాస్పిటల్కి పోవాల్సిన దుస్థితి వచ్చింది. రెంటాల గ్రామస్తులు మరి వాళ్ళ ఏజెంట్ ఫారాలు తీసుకొని పోలింగ్ బూత్కి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి స్త్రీ పురుష విచక్షణ లేకుండా దాడి చేశారు. 6 గాయపడ్డారు. ఈరోజు ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఈ రోజుకి కూడా ఉన్నాడు. చాలామంది కేసులు ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజు దాడులు జరిగినాయి, పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే మర్నాడు దాడులు జరుగుతూ ఉన్నాయి. రిపోర్ట్ ఇవ్వలేని దుస్థితి. మేము పోలీసు ఉన్నతాధికారులకి మరి గాయపడిన వాళ్ళందరి లిస్టు కూడా ఇస్తాము. వాళ్ళందరి దగ్గర నుంచి మేము రిపోర్ట్లు తీసుకొని లేటుగానైనా తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవాలి. చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఎగబడి కొడతారేమో భయంతో ప్రజలు హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. చాలామంది ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ చేస్తారు. మరీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నోళ్ళు కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చి వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఒక దమనకాండం చేశాడు. ఒక శాసనసభ్యుడు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి
ఈవీఎంను పగలగొట్టి మరి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ శాసనసభ్యుడు అనర్హుడు. ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి. ఫస్ట్ ఇతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ముందుగానే అతను ఇచ్చిన సమాచారం ఏంటంటే, నేను విధ్వంసం సృష్టిస్తానని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకి, ఎన్నికల వ్యవస్థకి కూడా ఒక సవాల్ విసిరాడు. వీటికి జవాబు చెప్పాల్సింది, తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద, అలాగే పోలీసు వ్యవస్థ మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇతన్ని కనీసం రేపు కౌంటింగ్ బూత్లకు కూడా అలౌ చేయకూడదు. ఇతన్ని ఫస్ట్ డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. ఇది లేని రోజున ఎన్నికల వ్యవస్థను కూడా అపహాస్యం చేసినట్టు. మనం ఏ వ్యవస్థ ద్వారా ఎన్నిక కాబడుతున్నామో ఆ వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తి ఏ విధంగా అర్హుడు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ ద్వారా మరి మన శాసనసభ్యుడినో, పార్లమెంటు సభ్యుడినో, సర్పంచ్నో ఎన్నుకుంటాం. ఆ వ్యవస్థనే అపహాస్యం చేసినప్పుడు అతను ఏ విధంగా అర్హుడు? ఇక్కడ దీన్ని పరిశీలించాలి. ఎన్నికల నియమాల్లో ఉన్న మరి నిబంధనలు అన్నింటినీ తిరగదోడైనా సరే ఇతనికి తగిన విధంగా చెప్పకపోతే ఒక సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా. బూత్ క్యాప్చరింగ్ చేసుకొని విధ్వంసాన్ని సృష్టించి ఎన్నికలు గెలవండి అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు పోలీస్ శాఖ కానీ, ఎన్నికల సంఘం కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చిన్న చిన్న కేసులు కట్టి చేతులు దులుపుకుంటే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మేము ఎన్నికల సంఘాన్ని కానీ, డీజీపీ గారిని కూడా విన్నపించడం జరిగింది. ఇది జరుగుతుందని భావిస్తున్నాం. వీడియో ఒరిజినల్ డూప్లికేట్ కూడా ఆయనకు అర్థం కాలేదా? ప్రజలకు అర్థం కాలేదా? అంటే అది ఒరిజినల్ అని తెలిస్తే ఏం చేస్తాడంటే చెప్పమనండి కాసు మహేష్ రెడ్డిని. అది ఒరిజినల్ అని తెలిపిస్తాం. ఏం చేస్తాడో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.